గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 156th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 29 పాయింట్స్ పెరిగి 60,077 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 2 పాయింట్స్ పెరిగి 17,855 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మేజర్ ఇండెక్సెస్ రెండు ఫ్లాట్గా క్లోజ్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో స్లైట్గా ప్రెషర్ కనబడింది. బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈరోజు సెషన్లో దగ్గర 1% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీతో పాటు ఆటో స్టాక్స్ కూడా ఈరోజు సెషన్లో బాగా పెరిగాయి. మీరు టాప్ గెయినర్స్లో చూడొచ్చు. నెక్స్ట్ అలంకిట్ లిమిటెడ్ నుంచి వీకెండ్లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నేషనల్ బిజినెస్ కరెస్పాండెంట్గా అలంకిట్ లిమిటెడ్ని షార్ట్ లిస్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అలంకిట్ లిమిటెడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరఫున కియాస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయనున్నది. సో ఈ న్యూ క్లయింట్ ఎడిషన్తో 17 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఈ పెన్నీ స్టాక్ 9.55% పెరిగింది ఈరోజు సెషన్లో. నెక్స్ట్ మన రీసెంట్ డైలీ మనిషిలో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ థియేటర్స్ రన్ చేయడానికి అలౌ చేయొచ్చు అని వచ్చిన అప్డేట్ని మాట్లాడుకున్నాం కదా. వీకెండ్లో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలోని థియేటర్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ అప్డేట్తో పీవీఆర్, ఐనాక్స్, ఫీనిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్ అని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ షేర్ చేసిన స్టాక్స్ టు వాస్టోరీలో ఇంక్లూడ్ చేసాం. ఈ అప్డేట్తో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ పీవీఆర్ స్టాక్ 5.32%, ఐనాక్స్ 7%, ముక్తా ఆర్ట్స్ అండ్ యూఎఫ్ఓ మూవీ స్టాక్స్ 5% ఈచ్, ఫీనిక్స్ మిల్ స్టాక్ 4.28% పెరిగాయి. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ రిలేటెడ్ గా సిఎన్బిసి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకునే హైడ్రోఫ్లోరో కార్బన్ కెమికల్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ చైనా నుంచి మేజర్ గా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ కెమికల్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని డీజీటీఆర్ కామర్స్ మినిస్ట్రీకి రికమెండ్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ రిలేటెడ్ గా అప్లికేషన్ ని ఎస్ఆర్ఎఫ్ ఫైల్ చేసింది. నెక్స్ట్ యునైటెడ్ బ్రేవరీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీర్ మార్కెట్ లో వీళ్ళ యాంటీ కాంపిటేటివ్ కాండక్ట్ వల్ల 751.83 crores పెనాల్టీ విధించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. 250 crores ప్రాఫిట్ జనరేట్ చేసిన కంపెనీకి 750 crores పెనాల్టీ అంటే చాలా పెద్ద పెనాల్టీ కదా. దీంతో ఈరోజు సెషన్లో యునైటెడ్ బ్రేవరీ స్టాక్ 3% పైన కరెక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్లో ఈకే ఎనర్జీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 3 న్యూ ఇంటర్నేషనల్ బిజినెస్ పాయింట్స్ ని ఓపెన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. థాయిలాండ్, జార్డన్ అండ్ ఇండోనేషియాలోని కార్బన్ క్రెడిట్ సర్వీస్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతుందో ఈ డిమాండ్ క్యాటర్ చేయడానికి ఈ 3 న్యూ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ లోని వీళ్ళ బిజినెస్ పాయింట్స్ ని ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ 3 న్యూ ఎడిషన్స్ లోని వీళ్ళ టోటల్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ప్రెసెన్స్ 12 కంట్రీస్ కి రీచ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఆపరేట్ చేస్తున్న ఈకే ఎనర్జీని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈ అప్డేట్ ఈ సెషన్లో ఈకే ఎనర్జీ స్టాక్ 3.45% పెరిగింది. లాస్ట్ 6 months లో చూసినట్టయితే 1940% పెరిగింది ఈ స్టాక్. ఇంత పెరిగింది కదా, కొందామని ఆలోచించకండి. ఇది ఎస్ఎంఈ స్టాక్, లాట్స్ లో కొనాల్సి వస్తుంది. ఈవెన్ మినిమం ఒక లాట్ కొనాలన్నా కూడా నాకు తెలిసినంత వరకు 36 lakhs కావాల్సి వస్తుంది ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే. నెక్స్ట్ బిఎన్కే సెక్యూరిటీస్ టెక్స్టైల్ సెక్టర్ మీద చాలా డీటెయిల్డ్ మంచి రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేశారు ఈ సెక్టర్లోంచి. ముందుగా ఈ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ 140 billion ఇండస్ట్రీ ఇప్పటివరకు 8.3% సిఏజే చొప్పున గ్రో అయింది. బట్ ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ 26 వరకు 10.6% సిఏజే చొప్పున గ్రో అయ్యి $255 billion రీచ్ అవుతుందని చెప్తున్నారు. దీనికి రీజన్ చూసినట్టయితే టెక్స్టైల్ అండ్ యాపరల్ సెగ్మెంట్ లో మార్కెట్ లీడర్ అయిన చైనాకి 34% మార్కెట్ షేర్ ఉన్నది. చైనా గ్రాడ్యువల్లీ వాళ్ళ మార్కెట్ షేర్ అయితే కోల్పోతుంది. దీనికి రీజన్ చూసినట్టయితే యుఎస్ చైనా ట్రేడ్ వార్ అండ్ జిన్జియాంగ్ రీజియన్ లో ఏదైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందో ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ వల్ల అక్కడి నుంచి చాలా కంట్రీస్ ఇంపోర్ట్స్ అయితే బ్యాన్ చేస్తున్నాయి. దీనికి తోడు గ్లోబలీ లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో చాలా కంపెనీస్ చైనా +1 స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. దీనివల్ల గ్లోబల్లీ టెక్స్టైల్ అండ్ యాపరల్ ట్రేడ్ చూసినట్టయితే $839 billion మార్కెట్. ఇది ఈ $839 billion మార్కెట్లోని 1% మార్కెట్ షేర్ ఇండియాకి షిఫ్ట్ అయినా కూడా $8 billion ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ మనకు క్రియేట్ అవుతుంది. కరెంట్లీ మన ఇండియన్ టెక్స్టైల్ అండ్ యాపరల్స్ టోటల్ మార్కెట్ సైజ్ చూసినట్టయితే $36 billion. ఈ $36 billion ఉన్న మార్కెట్కి $8 billion ఆపర్చునిటీ యాడ్ అయినట్టయితే చాలా మంచి గ్రోత్ కదా. దీంతో మన మార్కెట్ షేర్ పెరిగి గ్లోబలీ టెక్స్టైల్ అండ్ యాపరల్స్ ఎక్స్పోర్టర్స్లో మన ర్యాంకింగ్ కూడా పెరిగే పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చైనా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ మార్కెట్ $135 billion మార్కెట్, వేరస్ మన ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ మార్కెట్ $20 billion మాత్రం. అంటే చైనాతో కంపేర్ చేస్తే మనం 1/7 ఉన్నాం. అండ్ యాపరల్స్ ఎక్స్పోర్ట్స్ విషయంకి వచ్చేటైతే చైనీస్ $150 billion వర్త్ యాపరల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టయితే మనం జస్ట్ $16 billion వర్త్ యాపరల్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అంటే చైనీస్ తో కంపేర్ చేస్తే మన సైజ్ 1/10 సైజ్. సో చైనీస్ దగ్గర నుంచి కొంచెం మార్కెట్ షేర్ మనకి షిఫ్ట్ అయినా కూడా మనకు చాలా పెద్ద గ్రోత్ లా కనబడుతుంది. ఎందుకంటే బికాస్ మన సైజే చాలా చిన్న సైజ్ కాబట్టి. అండ్ అలాగే బిఎన్కే సెక్యూరిటీస్ ఏం చెప్తుందంటే స్పిన్నింగ్ అండ్ హోమ్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ షేర్ గెయిన్ విట్నెస్ చేస్తున్నారు. తొందరలోనే మన గార్మెంట్ సెగ్మెంట్ కూడా ఇలా మార్కెట్ షేర్ గెయిన్ అయితే చూస్తుందని చెప్తున్నారు. దీనికి రీజన్ చూసినట్టయితే హ్యూమన్ వైలేషన్స్ బాగా పెరిగిపోవడం వల్ల జిన్జియాంగ్ లొకేషన్ నుంచి కాటన్ ఇంపోర్ట్స్ ని వేరే అదర్ కంట్రీస్ బ్యాన్ విధిస్తున్నాయి. సడన్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బాగా డిమాండ్ పెరగడం వల్ల మన ఇండియన్ యాన్ కెపాసిటీస్ లో కూడా షార్టేజ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఎఫిషియెంట్ గార్మెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ఫుల్ కెపాసిటీస్ లో వాళ్ళ ప్లాన్స్ రన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు.
ఇవన్నిటికి అడిషనల్గా మన ఇండియన్ గవర్నమెంట్ టెక్స్టైల్ సెక్టర్కి ఏదైతే సపోర్ట్ ఆఫర్ చేస్తుందో ఆ సపోర్ట్ కూడా రైట్ డైరెక్షన్లో ఉన్నదని చెప్తున్నారు. సో మనకి అడ్వాంటేజెస్ ఏవైతే కనబడుతున్నాయి, అడ్వాంటేజెస్ వల్ల మన ఎంటైర్ టెక్స్టైల్ వాల్యూ చైన్ గ్రో ఉన్నదని వీళ్ళు రిపోర్ట్లో రాస్తున్నారు. అండ్ ప్రెజెంట్ మన ఇండియాకి అక్రాస్ టెక్స్టైల్ వాల్యూ చైన్లో ప్రెజెన్స్ అయితే ఉన్నది. కొన్ని సెగ్మెంట్స్లో మన కెపాసిటీస్ హైగా ఉన్నాయి, కొన్ని సెగ్మెంట్స్లో మన కెపాసిటీస్ లోగా ఉన్నాయి. బట్ కానీ ఎంటైర్ టెక్స్టైల్ వాల్యూ చైన్లో మన ప్రెజెన్స్ అయితే ఉన్నది. అండ్ ఈ టెక్స్టైల్ సెగ్మెంట్లో కాస్ట్ ఎలిమెంట్స్ చూసినట్టయితే మేజర్గా 3 కాస్ట్లు ఉంటాయి. ఒకటి లేబర్ కాస్ట్, ఇంకోటి పవర్ కాస్ట్, ఇంకోటి వాటర్ కాస్ట్. చైనాతో కంపేర్ చేస్తే మన దగ్గర లేబర్ కాస్ట్ కూడా చీప్గా దొరుకుతుంది, పవర్ కాస్ట్ కూడా చీప్గా ఉన్నది, అండ్ ఈవెన్ వాటర్ కాస్ట్ కూడా చీప్గా ఉన్నది. మనతో కంపేర్ చేస్తే మన నేబర్ కంట్రీ అయిన బంగ్లాదేశ్ ఇంకొంచెం చీపెస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఇక్కడ ఉన్న అన్ని కంట్రీస్లోకి చీపెస్ట్ డెస్టినేషన్ యూథోపియా అవుతుంది. బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర లేబర్, పవర్ అండ్ వాటర్ కాస్ట్ తక్కువగా ఉండడంతో పాటు మన రా మెటీరియల్ కాస్ట్ కూడా చీప్గా ఉండడం వల్ల కంపేర్ టు చైనా అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ మనం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నామని వీళ్ళు ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ స్లైడ్ నెంబర్ 8లో చూడొచ్చు, మన దగ్గర కన్నా బంగ్లాదేశ్లో లేబర్, పవర్ అండ్ వాటర్ కాస్ట్ తక్కువగా ఉన్నా కూడా రా మెటీరియల్ మన దగ్గర నుంచి వాళ్ళు మేజర్గా ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో మన కంట్రీలో రా మెటీరియల్ చీప్గా దొరకడం మన కంపెనీస్కి అయితే డెఫినెట్లీ అడ్వాంటేజే కదా. అండ్ ఈ టెక్స్టైల్ కంపెనీస్లో కూడా స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీట్ స్పాట్లో ఉన్నారు. ఎందుకంటే క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే లాస్ట్ 3-4 ఇయర్స్గా స్పిన్నింగ్ సెగ్మెంట్లో కెపాసిటీస్ అయితే యాడ్ అవ్వలేదు. సో ఈ లాస్ట్ 3-4 ఇయర్స్గా ఇన్సిగ్నిఫికెంట్ కెపాసిటీ ఎడిషన్ వల్ల ఆల్రెడీ స్పిన్నింగ్ కెపాసిటీస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్పిన్నింగ్ కెపాసిటీ అంటే నెంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ కంపెనీ దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ ప్రెజెంటేషన్లో స్లైడ్ నెంబర్ 46లో మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్స్టైల్ కంపెనీస్ ఏ సెగ్మెంట్స్లో వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నదని క్లియర్గా మెన్షన్ చేశారు. కమింగ్ టు ఈ టెక్స్టైల్ సెగ్మెంట్లో బీఎన్కే సెక్యూరిటీస్ ఒక టాప్ పిక్స్ విషయంకి వచ్చినట్టయితే వర్ధమాన్ టెక్స్టైల్స్, కేపీఆర్ మిల్స్ అండ్ హిమ్మత్ సింగర్ సైట్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ టెక్స్టైల్ సెగ్మెంట్లో వేరియస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ గురించి డీటెయిల్గా ఈచ్ కంపెనీ గురించి డీటెయిల్గా ఈ రిపోర్ట్లో అయితే రాశారు. మీకు ఒకవేళ ఈ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ రిపోర్ట్ ఒక చదివితే సరిపోద్ది. ఎంటైర్ ఇండస్ట్రీ గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఈచ్ ఇండివిజువల్ కంపెనీ గురించి కూడా వీళ్ళు చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఒకవేళ మీకు టెక్స్టైల్ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఈ రిపోర్ట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఫైల్ సెక్షన్ ఓపెన్ చేశారనుకోండి, అందులో దొరుకుతుంది. టెక్స్టైల్ స్పెషల్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది బీఎన్కే అని చెప్పి. ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుని చదవడానికి ప్రయత్నించండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బీఎన్కే సెక్యూరిటీస్ ఈ రిపోర్ట్లో షేర్ చేసింది. లెట్స్ సీ ఫ్యూచర్లో టెక్స్టైల్ సెగ్మెంట్ కూడా స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్లో పర్ఫామ్ చేస్తుందేమో. అండ్ ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,63,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి రిపోర్ట్స్ అని మీకు ఫైల్ సెక్షన్లో దొరుకుతాయి. అండ్ ఈ రిపోర్ట్స్తో పాటు మీరు మార్కెట్ అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సోనీ జీ మర్జర్ రిలేటెడ్గా వీకెండ్లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ ఒక ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది. ఇన్వెస్కో జీ ఎంటర్టైన్మెంట్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్ అయిన ఇన్వెస్కో ఈజీఎం కాల్ చేసింది. ఎందు గురించి ఎగ్జిస్టింగ్ బోర్డు ఏదైతే ఉన్నదో ఈ బోర్డుని రిమూవ్ చేస్తూ వాళ్ళు కొత్త బోర్డుని నామినేట్ చేస్తూ ఆ బోర్డుని ఎలక్ట్ చేయడానికి ఈజీఎంని వీళ్ళు కాల్ చేశారు కదా. దాని తర్వాత సోనీ జీ మర్జర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. నా ఇన్వెస్కో ఏం చెప్తుందంటే మేము ఏదైతే బోర్డుని చేంజ్ చేయమని ఈజీఎం కాల్ చేసామో ఆ ఈజీఎంని అయితే కండక్ట్ చేయండి. కండక్ట్ చేసిన తర్వాత మేము కొత్తగా నామినేట్ చేసిన బోర్డు ఏదైతే ఉన్నదో ఆ బోర్డు సోనీ జీ మర్జర్ రిలేటెడ్ డీల్ని చూసుకుంటుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు సోనీ జీ మర్జర్ రిలేటెడ్గా ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్ అయితే చేయలేదు. బట్ కానీ ఇన్వెస్కో రేస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే మేము ఏదైతే ఈజీఎంకి కాల్ చేసాం బోర్డ్ షఫిల్ రిలేటెడ్గా ఆ ఈజీఎంని అయితే కండక్ట్ చేయమని చెప్పి వీళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. నా ఒకవేళ మీరు జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్టయితే యాజ్ ఏ షేర్ హోల్డర్ మీ మీద వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే మీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే బికాస్ వీళ్ళు సోనీ జీ మర్జర్ని అయితే కాల్ చేసామని చెప్పి అనట్లేదు. వీళ్ళు అంటుంది ఏంటంటే ఈజీఎం కండక్ట్ చేయమన్నారు. ఈజీఎంలోని పాత బోర్డుని రిమూవ్ చేసి కొత్త బోర్డుని తీసుకోమని, ఆ కొత్త బోర్డుని వీళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ బోర్డుని తీసుకోవడానికి ఈజీఎం కండక్ట్ చేయమని చెప్తున్నారు. నౌ బోర్డు షఫల్ అయిపోయి కొత్త బోర్డు వచ్చినా లేదా సోనీ జీ డీల్ జరిగి జీ మేజర్ బోర్డు మెంబర్స్ అయ్యారనుకోండి, అగైన్ జీ డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కదా. దో పునీత్ గోయింగ్ ఎండీ అండ్ సీఓ రోల్లో ఉన్నా కూడా సోనీ యొక్క మెంబర్స్ బోర్డులో యాడ్ అవుతారు కదా. సో సోనీ యొక్క బోర్డు మెంబర్స్ పెరిగినట్టయితే సో వాళ్ళ పవర్ కూడా పెరుగుతుంది కాబట్టి దట్ షుడ్ నాట్ బి ఏ కన్సర్న్. బట్ కానీ ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో దీనివల్ల షార్ట్ టర్మ్లో వాలటైలిటీ అయితే ఉంటుంది స్టాక్ మీద. ఎందుకంటే బికాస్ మార్కెట్కి క్లారిటీ కావాలి, మార్కెట్ అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయదు. సో ఆ అన్సర్టనిటీ వల్ల షార్ట్ టర్మ్లో స్టాక్ ప్రైస్లో అయితే వాలటైలిటీ ఉంటుంది. సో ఎయిదర్ ఇన్వెస్కో ఎవరినైతే నామినేట్ చేసిందో బోర్డు మెంబర్స్ని వాళ్ళు వచ్చి అంటే ఈజీఎం కండక్ట్ అయ్యి వాళ్ళు బోర్డులోకి వచ్చినా లేదా సోనీ డీల్ జరిగి సోనీ మెంబర్స్ యాడ్ అయినా కూడా రెండు కేసెస్లోని యాజ్ ఎ షేర్ హోల్డర్స్ పాజిటివే, లాంగ్ టర్మ్ పాజిటివ్. బట్ షార్ట్ టర్మ్లోని ఇష్యూ తేలే వరకు వాలటైలిటీ అయితే స్టాక్ ప్రైస్లో ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇకానిక్ టెక్నాలజీస్తోని ఎంఓయూ సైన్ చేసినట్టుగా. ఈ ఎంఓయూలో భాగంగా $28 బిలియన్ గ్లోబల్ పాలియోల్ మార్కెట్లోని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ CO2 కంటైనింగ్ పాలియోల్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఒక పైలట్ ప్లాంట్ ఇండియాలో ఏదైతే ఉన్నదో ఈ పైలట్ ప్లాంట్లోని ఈ రెండు కంపెనీలు కలిపి టెక్నాలజీ స్కేల్ మీద వర్క్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ న్యూ పార్ట్నర్షిప్ అనౌన్స్మెంట్ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ జీకేపీ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ లిమిటెడ్ వాళ్ళ బోనస్ ఇష్యూ ఒక రికార్డ్ డేట్ని 38 సెప్టెంబర్గా ఫిక్స్ చేసినట్టుగా షేర్ చేశాం కదా. ఈరోజు వాళ్ళ బోర్డు నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 1:1 బోనస్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ బోనస్ ఇష్యూని అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ బోనస్ ఇష్యూ అప్రూవల్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 10% పెరిగింది. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి 500 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో భాగంగా 1251 crores ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఆర్డర్ విన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 8.76% పెరిగి 18 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ CNBC ఆవాజ్ న్యూస్ యాంకర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. చైనాలో లార్జెస్ట్ పేపర్ మిల్ కంపెనీ 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ పర్ టన్ ప్రైస్ హైక్ చేసినట్టుగా. ఈ 9 డ్రాగన్స్ పేపర్, క్రాఫ్ట్ పేపర్ అండ్ వేరియస్ అదర్ పేపర్ ప్రైజ్ని ప్లాంట్ షట్ డౌన్స్, సప్లై షార్టేజ్ అండ్ హయ్యర్ ఫ్రైట్ కాస్ట్ వల్ల ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్టయితే మన ఇండియాలో ఈ వెరైటీ ఆఫ్ పేపర్స్ని తయారు చేసే కంపెనీలు ఏవైతే వాళ్ళకి పాజిటివ్ కదా. అందుకని ఈరోజు సెషన్లో వెస్ట్ కోస్ట్ పేపర్ 8.86%, శేషసాయి పేపర్ 4.5% అండ్ ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీ స్టాక్ 2.35% పెరిగాయి. నెక్స్ట్ బీఈసీ ఒక MD అండ్ CEO అయిన ఆశిష్ చౌహాన్ గారు CNBC TV18కి ఇంటర్వ్యూ ఇస్తూ లాస్ట్ 18 monthsలో వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్ అకౌంట్స్ 60% పెరిగినట్టుగా చెప్తున్నారు. టోటల్గా బీఈసీ దగ్గర ఇన్వెస్టర్ అకౌంట్స్ 8 crores రీచ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో బీఈసీ దగ్గర నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్ అకౌంట్స్ పెరిగాయని అప్డేట్ ఈ సెషన్లో బీఈసీ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 7.42% పెరిగింది. నెక్స్ట్ ఈజ్మై ట్రిప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇంటర్గ్లోబ్ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ఒక వర్త్ $10 million చెప్తున్నారు. ఇంటర్గ్లోబ్ టెక్నాలజీ కూడా ట్రావెల్ కామర్స్ ప్లాట్ఫామే. సో ఈ కొత్తగా చేసుకున్న $10 million అగ్రిమెంట్తో ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.81% పెరిగింది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ ఎర్రర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు క్యాపిటల్ క్యూబ్ 21 అనే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూ ప్లాట్ఫామ్ లాంచ్ ద్వారా వీళ్ళు టాప్ లైన్లో 8-12% అండ్ బాటమ్ లైన్లో 5-10% ఇంప్రూవ్మెంట్ కనబడచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎవరికైతే టాప్ లైన్ బాటమ్ లైన్ అంటే తెలీదు, టాప్ లైన్ అంటే రెవెన్యూ, బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్. సో ఈ న్యూ ప్లాట్ఫామ్ లాంచ్ అని వీళ్ళు టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండు ఇంప్రూవ్ అవుతాయని అప్డేట్ ఈ సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 4.74% పెరిగింది. నెక్స్ట్ ఆన్ లైటర్ నోట్, రీసెంట్గా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని క్వశ్చన్ తర్వాత కార్ట్రేడ్ IPOలో అలాట్మెంట్ వచ్చింది. ఈ షేర్స్ ఉంచాలా, ఎగ్జిట్ అయిపోవాలని క్వశ్చన్ బాగా ట్రెండ్ అవుతున్నట్టున్నది. సరదాగా అన్నాను. రీసెంట్ టైంలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కార్ట్రేడ్ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పి. సో ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయాలంటే దేర్ షుడ్ బి న్యూ అప్డేట్ కదా. మీరు కూడా చెక్ చేస్తున్నారు. నేను మీకు మన ఛానల్లో స్టాక్ ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్పించాను. అండ్ ఏదైనా స్టాక్ ఒక కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఎలా చెక్ చేయాలో నేర్పించాను. సో మీరు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్లో కానీ లేకపోతే వీళ్ళ రిజల్ట్స్ రీసెంట్గా ఏమైనా రిజల్ట్స్ వచ్చాయి లేదు కదా. IPO లిస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు రిజల్ట్స్ అయితే రాలేదు. ఇంకా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తొందరలో రాబోతున్నాయి. సో ఎటువంటి న్యూ అప్డేట్, నెగిటివ్ అప్డేట్ కానీ పాజిటివ్ అప్డేట్ కానీ లేదు. సో స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ తప్పించి ఎటువంటి ఫండమెంటల్ అప్డేట్ లేకుండా ఓన్లీ స్టాక్ ప్రైస్ కరెక్షన్ ఆధారంగానే స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలని అడిగితే దానికి నేనేమో ఆన్సర్ చెప్తాను. అండ్ ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే ఈ కార్ట్రేజ్ షేర్ హోల్డింగ్లో ప్రమోటర్ హోల్డింగ్ 0% ఉన్నది. సో ప్రమోటర్సే హోల్డ్ చేయట్లేనప్పుడు నేను ఎందుకు హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అయిపోవాలని అడుగుతున్నారు. గైస్ మీరు IPO వీడియో ఏం చూసారు అండ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ ఏం చూసారు, దాంట్లో క్లియర్గా ఉన్నది దీనికి ప్రమోటర్స్ లేరు. ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ డ్రివెన్ కంపెనీ. ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో వినయ్ సంఘి గారు, తను కూడా తన స్టేటస్ని IPOకి ముందే ప్రమోటర్ నుంచి ఫౌండర్ కన్వర్ట్ చేసుకున్నారు. సో మీకు ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కడ కనబడుతుంది? నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమనిపిస్తుంది అంటే మీరు IPOలో పార్టిసిపేట్ చేసే ముందు ఆ మాత్రం కూడా వర్క్ చేయలేదా? అట్లీస్ట్ వర్క్ చేయకపోయినా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మొత్తం కంటెంట్. అట్లీస్ట్ వీడియోని కూడా మీరు కాన్సన్ట్రేటెడ్గా వినలేదా? గైస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇలా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ నెవర్ హ్యావ్ కన్విక్షన్. అండ్ మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మీద కన్విక్షన్ లేకుండా మీరు ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరు, గుర్తుంచుకోండి. కార్ట్రేడ్ ఈజ్ ఏ టెక్నాలజీ కంపెనీ. ఇది స్టీలో షుగర్ అమ్మే కమోడిటీ కంపెనీ కాదు. టెక్నాలజీ కంపెనీస్ గ్రో అవడానికి, సబ్స్టాన్షియలీ గ్రో అవడానికి మన కంట్రీలోని ఈవెన్ గ్లోబలీ కూడా చాలా స్కోప్ ఉంటుంది. బట్ కానీ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ యార్. IPO లిస్ట్ అయిన తర్వాత దేర్ ఈజ్ నో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అప్డేట్. ఏ అప్డేట్ లేకుండా స్టాక్ పడుతుంది. స్టాక్ పడడానికి రీజన్ నాకు కనబడుతుంది ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ రాక. అంటే చాలామంది ఓన్లీ IPOలో ఇన్వెస్ట్ చేసేది షార్ట్ టర్మ్లో ఓన్లీ డబ్బులు సంపాదించడానికి, బిజినెస్తో సంబంధం లేదు. బిజినెస్తో సంబంధం లేకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే లిస్టింగ్లో గెయిన్ రాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో అమ్మేస్తున్నారు. అమ్మడం వల్ల స్టాక్ ప్రైస్లో మనకు ప్రెషర్ అయితే కనబడుతుంది. అదర్ దెన్ దట్ నాకైతే ఎక్కడ నెతికినా, గూగుల్లో నెతికినా కూడా నాకేం న్యూ అప్డేట్ లేదు. సో మీకేమైనా న్యూ అప్డేట్ దొరికితే నాకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో అప్డేట్ బట్టి రియాక్ట్ అవ్వగలం. అప్డేట్ లేకుండా ఓన్లీ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఆధారంగా యూ కెన్ నాట్ టేక్ ఎనీ కాల్.
ఇఫ్ యూ టేక్ దట్ యూ ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. సో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ తరపు నుంచి హోంవర్క్ చేయండి, ఆ ఎఫర్ట్ పెట్టండి. మీరు ఎఫర్ట్ పెట్టకపోతే మీకు ఎప్పటికీ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మీద మీకు కన్విక్షన్ రాదు. మీకు కన్విక్షన్ రాకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయలేరు అండ్ షార్ట్ టర్మ్లో వచ్చే స్టాక్ ప్రైస్ మూమెంటంకి రియాక్ట్ అవుతుంటారు. ఏదైనా స్టాక్ మీద ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ మన ఛానల్ ఫ్రీగానే నేర్పించాను కదా. కొంచెం నేర్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టండి. మీరు ఆ నేర్చుకుని రీసెర్చ్ చేసి ఏదైనా స్టాక్లోని ఆర్ ఐపీఓలో పార్టిసిపేట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ ప్రశ్న ఉండదు. సో నెక్స్ట్ టైం నన్ను ఏదైనా స్టాక్ని కొనాలా అమ్మాలని అడిగే ముందు మీ తరపు నుంచి కొంచెం ఎఫర్ట్ పెట్టండి. మీరు ఆ ఎఫర్ట్ పెడితేనే మీకు ఆ కన్విక్షన్ వస్తుంది. ఎఫర్ట్ పెట్టకుండా మీకు కన్విక్షన్ రాదు, ఎప్పటికీ రాదు. సో ఈ కార్ ట్రేడ్ విషయంలో నాకు కొత్తగా ఏం అప్డేట్ దొరకలేదు. నాకు ఏమైనా అప్డేట్ దొరికినట్టయితే మీకు షేర్ చేస్తాను. మీకు ఏమైనా అప్డేట్ దొరికినా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఏదైనా స్టాక్ మీద ఓన్లీ షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్ ఆధారంగా కాల్ తీసుకునే ముందు వారెన్ బఫెట్ గారి ఈ కోట్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ 100% ట్రూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపతి, రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.